డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలనుకుంటున్నారా? లేదా మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే పైథాన్ ఈస్ ద బెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్. సో మీరు పైథాన్ నేర్చుకోవాలంటే తెలుగు కంప్యూటర్ వరల్డ్ అందిస్తున్న ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మొత్తం చూసుకుంటూ వెళ్ళండి. మీకు ఖచ్చితంగా పైథాన్ అనేది వస్తుంది. ఏ లెవెల్‌లో వస్తుందనేది ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఈ లింక్ కోసం మీరు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ ప్లేలిస్ట్‌లో మీకు ఇంట్రడక్షన్‌తో పాటు పైథాన్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్‌తో పాటు పైథాన్ ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి, వేరియబుల్స్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, ట్యుపుల్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, ఇఫ్, ఎలిఫ్ ఇవన్నిటిని నేర్పిస్తూ దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఉంది మీకు. ఏంటంటే మీకు ఎలాంటి ప్రీవియస్ నాలెడ్జ్ లేకుండా ప్రోగ్రామింగ్ పైన, అంటే సి లాంగ్వేజ్ వచ్చా సార్ అని అడుగుతుంటారు. సి లాంగ్వేజ్ గానివ్వండి, జావా ప్రోగ్రామింగ్ గానివ్వండి, ఇవేవి మీకు రాకున్నా గూడా జస్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ తెలిస్తే చాలు మీరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఓకే. సో ఇందులో బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు ఉన్నవి మొత్తం నేర్చుకోవచ్చు మీరు. నేర్చుకున్న తర్వాత ఇందులో మరొక విషయం ఏంటంటే, మీరు రాసిన ఒక ప్రోగ్రామ్‌ని కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్ లాగా ఏ విధంగా తయారు చేయవచ్చు అనేటువంటిది గూడా ఇందులో నేర్పించడం జరిగింది. అండ్ దాంతో పాటు మీరు ఆండ్రాయిడ్ మొబైల్‌లో గూడా ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేయవచ్చు అనేటువంటిది కొంతమంది స్టూడెంట్స్ అడగడం వల్ల అది గూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ అంతే గాకుండా ఇందులో మీకు ప్రాజెక్ట్స్ అంటున్నాం గదా! ప్రాజెక్ట్స్‌లో మీకు ఎలాంటి ఫైల్‌నైనా తయారు చేసేటువంటి ఒక సాఫ్ట్‌వేర్‌ని మీరు ఏ విధంగా బిల్డ్ చేయాలనేటువంటిది నేర్పించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ చూస్తే మీరు పైథాన్‌లో టాకింగ్ ఫ్రెండ్ యాప్ ఏ విధంగా బిల్డ్ చేయొచ్చు అనేటువంటిది నేర్పించడం జరిగింది. ఆ తర్వాత వాట్సాప్‌లో ఆటోమేటిక్ మెసేజెస్ ఏ విధంగా పంపించే సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయవచ్చు. ఆ తర్వాత మౌస్ ఆటోమేటిక్‌గా కదిలించేటువంటి సాఫ్ట్‌వేర్‌ని ఏ విధంగా తయారు చేయవచ్చు. ఆ తర్వాత వాయిస్ అసిస్టెంట్, జార్విస్ లాంటి వాయిస్ అసిస్టెంట్‌ని మీరు ఏ విధంగా బిల్డ్ చేయవచ్చు అనేటువంటిది నేర్పించడం జరిగింది. ఆ తర్వాత రీడింగ్ ఫ్రెండ్ సాఫ్ట్‌వేర్ యాప్ ఏ విధంగా తయారు చేయవచ్చు. ఆ తర్వాత పంప్కిన్ షూటర్ గేమ్ అనేటువంటిది ఏ విధంగా తయారు చేయవచ్చు. ఒక గేమ్ అనేటువంటిది ఇందులో పైథాన్‌లో మీరు ఏ విధంగా బిల్డ్ చేయవచ్చు. కంప్లీట్‌గా దాని అవుట్‌పుట్ వరకు అది సాఫ్ట్‌వేర్ లాగా క్రియేట్ చేసేంత వరకు నేర్పించడం జరిగింది. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, తెలుగులో వాయిస్ అసిస్టెంట్‌ని మీరు ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అనేటువంటిది ఒక 1 అవర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే. అండ్ అంతేకాకుండా ఆటో మెసెంజర్ యాప్ ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు. వీడియో టు ఆడియో కన్వర్ట్ చేసేటువంటి కన్వర్టర్ సాఫ్ట్‌వేర్‌ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు. ఆ తర్వాత టెక్స్ట్‌ని హ్యాండ్ రైటింగ్ లాగా మార్చేటువంటి సాఫ్ట్‌వేర్‌ని మీరు ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు వరకు ఇందులో నేర్పించడం జరిగింది. ఓకే. సో లింక్ కోసం డిస్క్రిప్షన్‌లో చూడండి. దానిపైన క్లిక్ చేయండి. ఇది మొత్తం సిరీస్‌ని మీరు చూసేసరికి పైథాన్‌లో మీరు ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో ప్రోగ్రామింగ్ చేయవచ్చు. ఓకే. అండ్ అంతేకాకుండా మీరు మేక్ మనీ ఆన్‌లైన్ కాన్సెప్ట్స్ కోసం చూస్తుంటే గనక మీకు ఒక బెటర్ ఆప్షన్ ఉంది. సో దీని లోపల మీరు ఆన్‌లైన్‌లో డబ్బు ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి కాన్సెప్ట్ కోసం మేము ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మాస్టర్ క్లాస్‌లో మీరు ఈ విధంగా జాయిన్ అవ్వచ్చు. ఈ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఈ 2 లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి.